హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు నా సాటర్‌డే పూజ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చుతుందని అనుకున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఫ్రీనే కదా! లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? నా పూజతో పాటు ఈరోజు నా పూజ రూమ్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. లైక్ పూజ రూమ్ టూర్ అనమాట. నాకు పూజ రూమ్ అంటూ సెపరేట్‌గా ఏమీ లేదు. కిచెన్‌లో ఒక కబోర్డ్‌లో మేము ఇలా సెట్ చేసుకున్నాము పూజ రూమ్ లాగా. సో, ఈ చిన్ని కబోర్డ్‌లో నాకు కావాల్సినవన్నీ పెట్టుకోగలిగేంత స్పేస్‌ని నేను అక్కడ స్పేస్ లేదు. బట్ నేను క్రియేట్ చేసుకున్నాననమాట. ఫస్ట్ అయితే మా ఇంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఆయనది పెద్ద ఫోటో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి పక్కనే అమ్మవారిది కలిపి 2 కలిపి ఒక ఫ్రేమ్‌లో ఉంటుంది. బికాజ్ 2 డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే స్పేస్ అనేది కంజెస్టెడ్ అయిపోతుంది గదా! అందుకని ఒకే ఫ్రేమ్‌లో పెడితే అక్కడ ప్లేస్‌లో కరెక్ట్‌గా సెట్ అయిపోయిందనమాట ఆ ఫ్రేమ్ మొత్తము. నెక్స్ట్ అపోజిట్ సైడ్‌లో వచ్చేసి రామ్ పరివారం అండ్ శివ పరివారం ఉంటుందనమాట. రామ, లక్ష్మణుడు, హనుమంతుడు ఇంకా అందరి కలిపి ఒక ఫోటో ఉంటుంది. నెక్స్ట్ శివుడిది, శివపార్వతులు అండ్ కుమారస్వామి, వినాయకుడిది ఒకటి ఉంటుందనమాట. అండ్ ఇక్కడ సాయిబాబా లేకపోతే ఎలాగా? సో, సాయిబాబాది ఆహ్, మేము ఇంటికి రాకముందే నాకు షిరిడీ నుంచి ఇదొచ్చిందనమాట. ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ చేశారు. సో, అది అక్కడ ప్లేస్ చేశాను. ఇంకా పక్కన గోమాత ఉంటుంది ఆవు దూడతో. సో, అది కూడా సేమ్ మా వారి ఫ్రెండ్స్ సమ్ రిటర్న్ గిఫ్ట్స్ అలా ఇచ్చారనమాట. సో, గోమాత ఇంట్లో ఉంటే సకల దేవతలు, ముక్కోటి దేవతలు ఉన్నట్లే కదా మన పూజ మందిరంలో. అందుకని అక్కడ ప్లేస్ చేసుకున్నామనమాట. అండ్ రాగి చెంబులో వాటర్ ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటాను. ఆ మూల పెట్టి ఉంచుతాననమాట. దాంట్లో నేను వాటర్ ఎవ్రీడే చేంజ్ చేస్తాను కదా! సో, వాటరు, పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ ఫ్లవర్స్ ఏస్తాను. కొన్ని స్పెషల్ డేస్‌లో జవ్వాదు అండ్ కాయిన్స్, ఇలాచీ ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉంటాననమాట. అండ్ ఈరోజు శనివారం కదా! నేను ప్రసాదంతో పాటు రూ. 11 అనేవి పెట్టుకుంటాననమాట. అవన్నీ హుండీలో కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైతే తిరుపతి వెళ్తామో అప్పుడు హుండీలో వేయొచ్చు అని చెప్పేసి. రూ. 11 ఏమైనా స్పెషల్ డేస్ అట్లా ఉన్నప్పుడు కొంచెం నాకు ఎంతైతే అమౌంట్ పెట్టాలనిపిస్తుందో అంత పెట్టేస్తాననమాట. అండ్ లక్ష్మీ నరసింహస్వామి పైన సత్యనారాయణ స్వామిది ఫోటో ఉంటుంది. మేము ఇంట్లోకొచ్చినప్పుడు ఇక్కడ ఏంటి అంటే వ్రతం చేస్తే ఫోటో మనమే పర్చేస్ చేయాలి. అండ్ పీఠం అవన్నీ వాళ్ళు రెంట్‌కిస్తారు. మా సైడ్ అలా కాదు. పీఠం, పటం అన్నీ రెంట్‌కి ఇచ్చేస్తారనమాట. సో, మనం కొనుక్కుంది ఇంకా ఎక్కడ పెడతాం చెప్పండి? అలా ఎక్కడ పెట్టకూడదు కదా! సో, అందుకని ఇంట్లో పైన సెట్ చేశామనమాట. ఎక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటే నేను కరెక్ట్‌గా సెట్ చేయించుకున్నాను. ఈ దేవుడి ఫోటోస్ కావాలి. ఫోటో ఫ్రేమ్స్ ఇలా సెట్ అయిపోతాయని చెప్పేసి. సో, ఎక్స్‌ట్రా స్పేస్ అనేది క్రియేట్ చేయలేం కాబట్టి ఇలా పైన సెట్ చేశామనమాట. ఇంటి దేవుడి పైన ఇలా పెట్టొచ్చా అని పంతులు గారిని అడిగితే పర్వాలేదు పెట్టొచ్చు. అప్పుడే మనకి ఇంటి దైవానికి పూజలన్నీ చేసుకోగలుగుతాం కింద కాబట్టి అని చెప్తే సో, ఓకే అని చెప్పేసి అక్కడ పైన సెట్ చేశామనమాట. ఇక్కడ సాయిబాబాకి అపోజిట్‌లో ఏముంటుంది అంటే అమ్మవారు. నేను షిరిడీకెళ్ళి అందరూ సాయిబాబా ప్రతిమలు తెస్తే నేను అమ్మవారిది పంచలోహ విగ్రహం చిన్నది తీసుకొచ్చాననమాట. పక్కన ఏనుగులు కూడా ఉంటాయి. అండ్ ఆ ప్లేట్‌లోనే ముందు వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మనకి అన్నవరంలో కాయిన్ ఇస్తారు కదా! స్వామిది అది కూడా ప్లేస్ చేశాననమాట. అండ్ ఈ డోర్ చూసారా? అది నేను స్పెషల్‌గా చేయించుకున్నాం. నార్మల్ ప్లెయిన్ ఉండే దానికి గంటలు, ఓం, స్వస్తిక్ ఇవన్నీ చేయించుకొని మళ్ళీ గంటలవన్నీ అటాచ్ చేశామనమాట. కొంచెం పూజా మందిరం ఫీల్ రావాలి గదా మనకి. అండ్ ఇక్కడైతే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. హారతి మీరు కూడా తీసేసుకోండి. అండ్ సాటర్‌డే రోజు నేను పూజ ఎంత స్పెషల్‌గా చేసుకుంటానో ఇల్లు అండ్ వేసే ముగ్గు నేనైతే ఈ వీడియోలో చూపించలేదు. బట్ ముగ్గు కూడా చాలా స్పెషల్‌గా వేసుకుంటాను. అండ్ ఫస్ట్ టైమ్ నేను ఇప్పటి నుంచి అనుకుంది ఏంటి అంటే శారీ. నే ఇప్పటి వరకు శారీస్ అంత అలవాటు లేదు. బికాజ్ ఫీడింగ్ ఉండే పిల్లలు కొంచెం చిన్న పిల్లలు. బట్ ఇప్పుడు దే ఆర్ గ్రోన్ అప్ గదా! కొంచెం వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో, ఎవ్రీ సాటర్‌డే అంటే రిమైనింగ్ టైమ్స్‌లో అంత వర్కౌట్ గాదు నాకు. ఎందుకంటే పాప స్కూల్‌కెళ్తుంది, మా వారు ఆఫీస్‌కెళ్తారు. కొంచెం హడావిడి ఉంటది. బట్ ఇప్పటి నుంచే ఎవ్రీ సాటర్‌డే ఐ వాంట్ వేర్ శారీ అనమాట. సో, నా దగ్గరైతే చాలా శారీస్ ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కాదండి. బిఫోర్ మ్యారేజ్. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా బిఫోర్ మ్యారేజ్ అనమాట.
అంటే ఎక్కడికైనా చిన్న అకేషన్‌కెళ్తాం, టెంపుల్‌కెళ్తాం. ఇలాంటప్పుడు కొత్త పెళ్లికూతురు అంటే శారీస్ కట్టుకోవాలి అంటారు కదా! సో, అందుకని చాలా శారీస్ ముందే కొనిపెట్టారు. దాని తర్వాత గూడా కొన్ని కొన్నా అనమాట. ఇంగ దాని తర్వాత నుంచి నేను రియలైజ్ అయ్యాను. ఓకే. నేను శారీస్ కట్టను నాకర్థమైపోయింది. నాకు కట్టడానికి గూడా రావట్లేదు. ఎవరి హెల్ప్ లేకుంటే ఇదంతా వర్కౌట్ గాదని జెప్పేసి ఇంక నేను డ్రెసెస్‌కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. బట్ దిస్ టైమ్ ఐ డిసైడెడ్ ఇప్పటి నుంచి శారీస్ కట్టుకుందాం అని చెప్పేసి. అండ్ నేను ఇంట్లో ఎవ్రీ సాటర్‌డే ధూపం వేస్తాను. ఎవ్రీ సాటర్‌డే అనే కాదు అమావాస్య అయినా, ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ లాగా అనిపించినా, ఇలా ధూపం అనేది వేసుకుంటాననమాట. చాలా స్పెషల్‌గా అనిపిస్తది నాకు. ధూప్ స్టిక్స్ ఉంటాయి గదా! మళ్ళీ ధూపం ఎందుకంటే ఏమో అంత స్పెషల్ ఫీలింగ్ అనమాట. ఎవ్రీడే కాదు కొన్ని స్పెషల్ డేస్ అప్పుడు ఫెస్టివల్స్ అలాంటప్పుడు అండ్ ఎవ్రీ సాటర్‌డే. సో, ఇలా ధూపం అనేది వేసేసాననమాట. ఇప్పుడు ఇక్కడ నేను వేసుకున్న నెక్ చైన్ ఉంది గదా! అదొచ్చేసి ఐ థింక్ 2013 ఆర్ 14 ఆ టైంలో కొన్నదనమాట. ఇంకా నా దగ్గర ఉంది. నేను అంతే థింగ్స్ నాకు నచ్చితే అస్సలు పోగొట్టను. వాటిని అలా ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తాననమాట. ఇది నా ఓవరాల్ శారీ లుక్ చూసారా? బార్డర్ రెడ్, బ్లూ ఇంకా రకరకాల కలర్స్ అన్నీ ఉన్నాయిలెండి దీంట్లో. నేను స్టార్టింగ్‌లో కాబట్టి ఇది బిఫోర్ మ్యారేజ్ కాబట్టి ఎవ్రీ శారీకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేపిచ్చాననమాట. అదే ఇప్పుడైతే కొంచెం హెవీ శారీస్ కొన్నా కూడా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయాలా? ఏదో ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అడ్జస్ట్ చేయొచ్చులే అన్న ఫీలింగ్‌కైతే వచ్చేసాననమాట. ఇది నా సాటర్‌డే పూజ వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో.